అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మీనరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 23, 24, 25, 26వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అత్యంత శక్తివంతమైన రాశుల్లో మీ రాశి కూడా ఒకటి. మీ మనసు సముద్రం లాంటిది. బయటకు ప్రశాంతంగా కనిపించినా సరే లోపల ఎన్నో భావోద్వేగాలు దాగుంటాయనే చెప్పుకోవాలి. మీలో మీరు ఎవరినైనా సరే ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఎవరినైనా నమ్మితే సంపూర్ణంగా నమ్ముతారు. కానీ ఒకసారి మోసం జరిగితే మీ పట్ల జీవితాంతం ఆ మోసాన్ని మర్చిపోవటం మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఇక మీ జీవితంలో చాలా మంది మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. మీ నిశ్శబ్దాన్ని భయంగా అనుకున్నారు. కానీ వారు తెలుసుకోలేనటువంటి ఒక విషయం ఏమిటో తెలుసా? మీరు మౌనంగా ఉన్నప్పుడు మీరు బలహీనులు కాదు. వారు సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదుటివారు ఎంత అన్యాయం చేసినా సరే మొదట మీరు సహనంతో ఉన్నారు. ఒక అవకాశాన్ని మీరు ఎదుటి వ్యక్తులకు ఇస్తూ వచ్చారు. ఇక రెండవ అవకాశం కూడా ఇచ్చారు. మూడోసారి కూడా అదే తప్పు జరుగుతుంటే మీ నిర్ణయం మాత్రం చాలా కఠినంగా మారిపోయింది. ఇదే కారణంగా కొందరు మిమ్మల్ని అహంకారిగా భావించారు. నిజానికి మీరు అహంకారులు కానే కాదు, స్వాభిమానులు. మీ గౌరవాన్ని కాపాడుకోవటం మీకు బాగా తెలుసు. అయితే మీ జీవితంలో ఒక విచిత్రమైన విషయమైతే కనిపిస్తుంది. మీరు ఎవరికైతే సహాయం చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ వ్యక్తులు తర్వాత మీకు వ్యతిరేకంగా మారిపోయారు. మీరు పైకి ఎదగాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు మీకు అడ్డుగా నిలబడ్డారు. మీ విజయాన్ని చూసి సంతోషించే వారి కంటే అసూయ పడేవారు చాలా ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారనే చెప్పుకోవాలి. అంతేకాదు, మీలో ఉన్నటువంటి ఆకర్షణీయమైన శక్తి చాలా మందిని ప్రభావితం చేస్తుంది. మీరు ఒక గదిలోనికి ప్రవేశించిన అందరి దృష్టి మీపైనే వెళుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా సరే మీ ఉనికి ప్రత్యేకంగా ఉంటుంది. మీ రాశికి సంబంధించిన ఒక గొప్ప వరంగా భావించండి. ఇదే వరం కొన్నిసార్లు సమస్యలకు కూడా కారణమవుతుంది. ఎందుకంటే మీ కాంతిని భరించలేని వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభిస్తారు. అలాగే మీరు చిన్నప్పటి నుంచి కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. ఇతరుల కంటే ఎక్కువగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యుల నుంచి కూడా నిరాశే కలిగింది. మీ మనసులో ఉన్న బాధను మీరు బయట పెట్టరు. రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు నా జీవితంలో ఈ విధంగా జరుగుతుంది? నేనెవరికీ కీడు చేయలేదు కదా అని చాలాసార్లు మీరు అనుకుంటూనే ఉన్నారు. దీనికి కారణం మీ రాశి యొక్క కర్మ బలం. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. భగవంతుడు మిమ్మల్ని సాధారణమైనటువంటి వ్యక్తిలా తయారు చేయలేదు. కష్టాన్ని ఎదుర్కొని మరింత బలంగా మార్చే ఒక వ్యక్తిగా తయారు చేశాడు. అందుకే మీరు పడే ప్రతి కష్టం చివరికి ఒక గొప్ప పాఠాన్ని మీకు నేర్పిస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం, మీ జీవితం నాశనం చేసేటటువంటి ఒక పెద్ద తప్పు మీ దగ్గర దాగి ఉంది. మీరు అందరినీ కూడా సులభంగా నమ్మేయటం. మీ మనసు చాలా మంచిది. అందుకే ఎదుటివారు చెప్పినటువంటి మాటలను మీరు వెంటనే నిజము అని నమ్మేస్తారు. కానీ ప్రతి ఒక్కరు కూడా మీలాంటి వారు కాదు కదా. కొంతమంది మీ జీవితంలోనికి ప్రేమతో కాదు, అవసరంతో మాత్రమే వస్తారు. అయితే వారి పని వారు అయిపోయిన తర్వాత మీకు పూర్తిగా దూరమైపోతారు. అందుకే ఎవరికైనా సరే మీ వ్యక్తిగత విషయాలు చెప్పే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. అలాగే మీ అభివృద్ధి యొక్క మీరు చేస్తున్నటువంటి పనుల్లో అభివృద్ధికి సంబంధించిన విషయాలు కూడా గోప్యంగా ఉంచుకోవటం ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోండి. మీ రహస్యాలను అందరితో పంచుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అలాగే మీ ప్రణాళికలను కూడా ముందుగానే బయట పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. మీ విజయం మీరు విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి దాని గురించి వ్యక్తపరచండి. ఈ ఒక్క నియమాన్ని మీరు పాటిస్తే మీ జీవితంలో అనేక సమస్యలనేవి తగ్గిపోయినట్లుగానే భావించండి. ఇక మీకు ఒక చిన్న అభ్యర్థన కూడా ఉంది. ఇప్పటి వరకు మీరు తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఏ ప్రాంతం నుంచి అయితే చూస్తున్నారో, అలాగే మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను మనస్ఫూర్తిగా నెరవేరాలి అని నేను కూడా ఆ భగవంతుణ్ణి తప్పకుండా వేడుకుంటున్నాను. మీకు ఎక్కువగా చేసేటటువంటి తప్పు కోసం మీ కోపం చాలా ప్రమాదకరమైనది. సాధారణంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఒక్కసారి ఏదైనా కోపం వస్తే మిమ్మల్ని మీరే నియంత్రించుకోలేరు. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా కటువుగా ఉంటాయి. ఆ తర్వాత బాధలకు కూడా కారణమవుతూనే ఉంటాయి.
అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించవద్దు. కొంత సమయాన్నైతే తీసుకోవటం చాలా మంచిది. భగవంతుడి పేరుని ఆ సమయంలో జపించండి. ఆ తర్వాత ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో తొందరపాటుతో కానీ, కోపంతో కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించవద్దు. బంధాలను పోగొట్టుకునే ప్రమాదమైతే ఉంది. కాబట్టి బంధాలను జాగ్రత్తగా, పదిలంగా కాపాడుకోండి. మీ చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. కొన్ని రోజులుగా అంటే కొన్ని నెలలు కావచ్చు, కొన్ని విచిత్రమైనటువంటి కలలు, కొన్ని సంకేతాలు, కొన్ని అనుకోని పరిచయాలు ఇవన్నీ కూడా సాధారణమైన సంఘటనలు కావు. వీటి వెనక కూడా తప్పకుండా దైవ రహస్యం అనేది దాగి ఉంది. ఆ రహస్యం గురించి ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ విషయానికి వెళ్లే ముందు మీ జీవితంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. రాబోయే ఈ 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును బాగా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే తొందరపడవద్దు. ఎవరైనా సరే ఏదైనా ఒత్తిడి చేసినా వెంటనే దాని గురించి అంగీకారం తెలియజేయవద్దు. మీ అంతరాత్మ ఏం చెబుతుందో ప్రశాంతంగా వినండి. మీకు అంతఃప్రజ్ఞ చాలా బలంగా ఉంటుంది. అంటే మీ మనసు ముందుగానే కొన్ని విషయాలను మీకు హెచ్చరించి మరీ చెప్తుంది. అయితే చాలా సార్లు మీరు ఆ సంకేతాలను పట్టించుకోరు. దానివలన తర్వాత అయ్యో, నా మనసెప్పుడో, నా అంతరాత్మ ఎప్పుడో ఈ విధంగా చెప్పిందే, చెప్పినా కూడా నేను అలా చేయలేదే, ఒకవేళ అంతరాత్మ చెప్పినట్లుగా నేను ఆ రోజున చేసి ఉంటే చాలా బాగుండేది కదా అని మీరు పశ్చాత్తాప పడుతూ ఉంటారు. కాబట్టి ఇకపైన మీ అంతరాత్మను కూడా గౌరవించండి. అంతరాత్మలో భగవంతుడు దాగి ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వరాన్ని సరైన విధంగా ఉపయోగించడానికి ఈసారి నుంచి మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు మీ జీవితంలో నిజంగా జరుగుతున్నట్లయితే తప్పకుండా అవును, నిజమే, ఇదంతా కూడా నా జీవితంలో జరుగుతుంది అని మనసులోనైనా సరే మీరు ఒక్కసారి తలచుకోండి. మీకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలకి ఈ 4 రోజులు కూడా ఆరంభ దిశగానే చెప్పుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి కొన్ని సంకేతాలు సాధారణమైన వ్యక్తులకు కూడా అర్థం కావు. అంటే మీరెప్పుడైనా గమనిస్తే కొన్ని సందర్భాలలో మీరు వెళ్ళకూడదు అనుకున్న చోటుకి వెళ్లి ఇబ్బందులను ఎదుర్కోవటం, కొన్ని సందర్భాలలో వెళ్ళాలి అని చెప్పి అనుకున్నటువంటి పనిని అకస్మాత్తుగా తెలియకుండా ఆగిపోవటం, ఆ సమయంలో మీకు కోపం రావటం, ఎందుకు ఎలా జరుగుతుంది అని మీరు బాధపడటం, కొన్ని సంఘటనలు ఈ విధంగా ముందుగానే జరిగి ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడికి వెళ్ళకపోవటమే మంచిదైంది అని ఎవరో ఒకరి ద్వారా మీకు ఆ విషయం తెలుస్తుంది. అయితే ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కానే కాదండి. మీ జీవితంలో ఏదో ఒక శక్తి తన పని తాను చేసుకుంటూ వెళుతూ మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. అది ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. చాలాసార్లు మీరు ఒంటరిగా ఉన్నారు అని భావించినప్పుడు లేదు లేదు, మీకు నేనున్నాను అని చెప్పి ధైర్యాన్ని అందిస్తూ ఉంది. ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు అని మీరు కుమిలిపోతున్నప్పుడు కూడా నిజానికి మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా బలంగా ఉంది. మీ జీవితంలో ఎన్నోసార్లు అసాధ్యమైన పరిస్థితులు కూడా అద్భుతంగా మారిపోయాయి. మీరు పూర్తిగా ఓడిపోయాను అని చెప్పి అనుకున్న సమయంలో ఒక కొత్త మార్గం మీకు కళ్ళ ముందుకు కనిపించింది. అందరూ దూరమైనప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేయటం, ఇదంతా కూడా దైవ సంకల్పమైతే మీరు ఒక జాగ్రత్తను కూడా ఇక్కడి నుంచి తీసుకోవాలి. మీరు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మర్చిపోవటం లేదు. ఎవరో ఒకరు చెప్పిన మాటను సంవత్సరాల తర్వాత కూడా మీరు గుర్తు పెట్టుకుంటున్నారు. ఇది మీ బలహీనతగా మారిపోతుంది. గతాన్ని వదలకపోతే భవిష్యత్తును పూర్తిగా మీరు ఆస్వాదించలేరు. అందుకే ఇక నుంచైనా సరే మీకు నష్టం చేసిన వారిని క్షమించేసేయండి. వారి కోసం మీ మనశ్శాంతిని దూరం చేసుకోవద్దు. మీ జీవితంలో ఇటీవల కొన్ని విచిత్రమైన సంకేతాలు మీకు కనిపించే ఉండవచ్చు. అనుకోకుండా ఒకే సంఖ్య పదే పదే మీకు కనిపించటం, ఏదైనా తరచుగా ఒకే రకమైన కళ మీకు పదే పదే రావటం, కొన్ని జంతువులు, కొన్ని పక్షులు తరచుగా మీకు ఎదురుపడటం, ఇలాంటి సంకేతాలను మీరు పట్టించుకోవట్లేదు. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో వీటికి కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. ప్రకృతి కొన్నిసార్లు మనకు ముందుగానే అనేక రకాల సందేశాలను ఇస్తుంది. కానీ వాటిని అర్థం చేసుకునే అవకాశం మనకు కూడా కల్పిస్తుంది. కానీ దానిని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, మీ జీవితంలో ప్రస్తుతం ఒక మార్పు దశ అనేది ఇప్పుడు
ఈ 4 రోజుల్లో నడుస్తుంది. కొంతమంది పాత వ్యక్తులు దూరం అవుతారు. కొత్త వ్యక్తులు అనుకోకుండా పరిచయం అవుతారు. కొన్ని తలుపులు మూసుకొని పోతాయి. కొన్ని కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. మొదటివన్నీ మీకు నష్టంలాగా కనిపించవచ్చు. భవిష్యత్తులో అవే మీకు ఆశీర్వచనాలుగా మారతాయి. అందుకే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మార్పులకు చూసి మీరు ఎక్కడా భయపడవద్దు. భగవంతుడు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తున్నాడు అని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఇక ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, అంటే గత కొన్ని నెలలుగా మీరేదైతే విచిత్రమైన కళను కానీ, ప్రత్యేకంగా కలలో నీరు లేదంటే ఆలయం కానీ, శివలింగం కానీ, లేదంటే కొన్ని రహస్యమైన ఆలయాలు, సంకేతాలు ఇటువంటివి కనిపిస్తే తప్పకుండా మీ మనసులో అవుననైనా అనుకోండి. ఇక ఒక అద్భుతమైనటువంటి రహస్యం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అదేంటంటే ఆధ్యాత్మిక రహస్యాలను మీ ముందుకు ఎన్నో రకాలుగా భగవంతుడి యొక్క అనుగ్రహాలు వస్తూనే ఉన్నాయి. ఎన్నో రూపాలలో ఆ భగవంతుడు మీ దగ్గరికి సంకేతాలు పంపిస్తూనే ఉన్నాడు. అయితే మీరు మాత్రం వచ్చినటువంటి అవకాశాలను, విజయాలను చూసి చూడనట్లుగా పట్టించుకోవటం లేదు. మీరు ప్రకృతి యొక్క శక్తులతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది, కానీ మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు గనక గమనించి ఉంటే కొన్ని ప్రదేశాలకు వెళ్ళగానే మీకు తెలియనటువంటి ప్రశాంతత కలుగుతుంది. కొన్ని ప్రదేశాలకు వెళ్ళగానే అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది మీ ఊహ కాదు. మీ ఆత్మ కొన్ని శక్తులను గుర్తించేస్తుందనే చెప్పుకోవాలి. అందుకే మీరు చాలాసార్లు ముందుగానే కొన్ని విషయాలను అంచనా వేసేస్తారు. ఇదే కారణంగా మీ మాటలను చాలా మంది తర్వాత గుర్తు చేసుకుంటారు. అవును, అప్పుడు నువ్వు చెప్పింది నిజమైంది కదా అని ఎదుటి వ్యక్తులు మీతో అంటారు. ఇటువంటి అనుభవం నిజంగా మీకు చాలాసార్లు ఎదురై ఉండవచ్చు. అయితే మీ జీవితంలో పదే పదే కనిపించే కొన్ని సంకేతాల వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం గురించి ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత మీ గతంలో జరిగిన అనేక సంఘటనలు మీకు తప్పకుండా గుర్తుకొస్తాయి. కొంతమంది అయితే ఆశ్చర్యపోవచ్చు, కొంతమంది భావోద్వేగాలకు గురి కావచ్చు. ఎందుకంటే ఇది సాధారణమైన విషయాలైతే కాదు. ఇవి తరతరాలుగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఒక దైవానుగ్రహంతో, అంటే దైవం యొక్క శక్తితో ఎక్కువగా ఒక బంధం అనేది ఏర్పడబోతుంది. ఎందుకు కొందరి జీవితాలలో పదే పదే సర్ప సంకేతాలు కనిపిస్తాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఒక తప్పేమిటి, ఆ తప్పు ఎందుకు ఇలా జరుగుతుంది, మీ అదృష్టానికి ఎందుకు అడ్డుపడుతుంది అనే విషయాలను కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు మీ జీవితానికి సంబంధించిన అనేక సంకేతాలను తెలియజేస్తాయి. ఇప్పుడు చెప్పే ఆసక్తికరమైనటువంటి అంశం ఏమిటంటే మీరెంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి విషయం, ఒక దైవశక్తితో మీకున్నటువంటి ఆధ్యాత్మిక బంధం గురించి. ముందుగా ఒక విషయాన్నైతే గుర్తు చేసుకోండి. సర్పం అనేది కేవలం ఒక జంతువు మాత్రమే కాదు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అది శక్తికి, రక్షణకు, జ్ఞానానికి, కర్మకు ప్రతీకగా భావించబడుతుంది. అందుకే పరమేశ్వరుడు కంఠం పైన నాగాభరణంగా ఉంటుంది. అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క శేషపానుపులాగా మిగిలింది. కొన్ని దేవాలయాలలో నాగదేవతలకు ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు వినబోయే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి రాశికి కూడా నాగశక్తితో ఒక సంకేతాత్మకమైనటువంటి అనుబంధం ఉందని ఎన్నో రకాల జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే మీ యొక్క స్వభావం కూడా సర్పం లాంటిదే. అవసరం లేనప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు. మీరు మీ దారిలో మీరు తప్పకుండా వెళుతూనే ఉంటారు. మీకు ప్రమాదం ఎదురవుతుంది అని మీకు అనిపిస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవటం మీకు బాగా తెలుసు. అందుకే మీ జీవితంలో చాలా సార్లు సర్పాలకు సంబంధించిన కళలు, సంకేతాలు, చిత్రాలు, అనుకోని సంఘటనలు ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. ఇక్కడ చాలా మంది చేసే ఒక పెద్ద తప్పేమిటంటే సర్పం గురించి విన్న వెంటనే భయపడటం, లేదంటే దాన్ని చెడు శకునంగా భావించి ప్రతి సందర్భంలో, అంటే ఒక హెచ్చరికలాగా భయపడిపోతూ ఉంటారు. ఇలా చేస్తూనే ఉంటారు. మరికొన్ని సందర్భాలలో ఒక మార్పుకు సూచన కావచ్చు అని మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే మీ జీవితంలో దాగి ఉన్న విషయాలను బయటపెట్టే సూచనగా ఇది ఈ రోజున మీకు తప్పకుండా అవగాహన కల్పించబోతుంది. మీరు చేస్తున్నటువంటి ఒక తప్పేంటో తెలుసా? మీ అదృష్టాన్ని నెమ్మదిగా అడ్డుకుంటున్నటువంటి ఆ తప్పేమిటి? మీ అంతరాత్మ చెప్పే హెచ్చరికలను మీరు పట్టించుకోవటం లేదు. మీ మనసు ముందుగానే మిమ్మల్ని చాలాసార్లు హెచ్చరిస్తూనే వచ్చింది. ఈ వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మవద్దు. ఈ పని మీరెప్పుడూ చేయవద్దు. ఈ నిర్ణయం ఇప్పుడు నీకు సరైంది కాదు అని లోపల నుంచి మీకు ఒక స్వరం అనేది వినిపిస్తూనే వస్తుంది.
కొన్నిసార్లు ఇతరుల మాటలు విని మీ అంతరాత్మను చాలాసార్లు నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత సమస్యలు వచ్చాయి. మొదటి నుంచి నాకు ఇలాగే అనిపించింది, అలా చేసి ఉంటే బాగుండేది కదా. తర్వాత మీరు పశ్చాత్తాపడతారు. అయితే ఇది మీరు మానుకోవలసినటువంటి పెద్ద తప్పు. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి మీ అంతరాత్మ చెప్పేటటువంటి స్వరం మీకు ఖచ్చితంగా వినిపిస్తుంది. కాబట్టి దానిని మొదటిగా గౌరవించటం నేర్చుకోండి. అది మీ జీవితాన్ని రక్షించే ఒక వరం లాంటిది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తరచుగా ఒకే రకమైన కళలు మీకు కలలో కనిపించటం. కలలో చెట్లు, నీరు, ఆలయాలు, శివలింగాలు, ప్రత్యేకమైనటువంటి సర్పానికి సంబంధించిన సంకేతాలు, ఇటువంటివి ఇటువంటి కళలు గనుక వస్తే మీరు భయంతో చూడవద్దు. ప్రతి కళకు అర్థం ఉండదు, కానీ కొన్ని కళలు మన మనసులో భయాలను, ఆశలను, లేదంటే జీవితంలో జరుగుతున్న కొన్ని మార్పులను ఏదో ఒక రకంగా చిత్రీకరించి చూపిస్తాయి. అందుకే కళల అర్థాన్ని అతి ఎక్కువగా ఊహించుకోవద్దు. ప్రస్తుత జీవితం పైన దృష్టి పెట్టండి. మీ జీవితంలో ప్రస్తుతం ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు ఈ 4 రోజుల్లో బలంగా కనిపిస్తున్నాయి. గతంలో మీకు అన్యాయం చేసిన కొందరు నిజస్వరూపం ఈ 4 రోజుల్లో బయటపడుతుంది. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వ్యక్తులు మీకు దూరం అవుతారు. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు కొత్త వ్యక్తులైనా కానీ ఇప్పుడు మీకు పరిచయం ఏర్పడవచ్చు. ఈ మార్పులకు అలాగే మీకు వచ్చేటటువంటి కొన్ని సంకేతాలను చూసి నిర్లక్ష్యంతో మీరు భయపడవద్దు. కొన్ని బంధాలు దూరం అవటం కూడా మీరు తప్పకుండా పరిపూర్ణంగా ఆస్వాదించాలి. ఎందుకంటే కొన్ని బంధాలు దూరం అవుతున్నాయి అని అంటే దానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహాలు, ఆశీర్వచనాలు ఏ విధంగా ఎప్పుడు ఎలా ఎదురు పడతాయి అని మనం అసలు ఊహించలేము. తప్పుడు వ్యక్తులైతే వారు తప్పకుండా మన నుంచి దూరమైపోతారు. సరైనటువంటి వ్యక్తులైతే మన జీవితంలోనికి ఎప్పుడూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోరు. ఇక మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తున్నారంటే చాలా గొప్ప విషయమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అంటే మీ జాతకానికి దగ్గరగా ఉన్నట్లయితే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. మాకు అది ఒక సపోర్ట్గా ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి మీరు పడినటువంటి ప్రతి కష్టం ఒక రోజు మీ బలంగా మారుతుంది. అప్పుడే అంటే ఈ 4 రోజుల్లో అది మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. మీరు కార్చిన ప్రతి కన్నీటి బట్టు ఈ రోజు ఆనందానికి మార్గం వేయబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మీలో ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురాబోతుంది. అందుకే ఎప్పుడు కూడా మీరు నిరాశ పడవద్దు అని ఎవరో ఒకరి ద్వారా మనకు ఆ మాట వినిపిస్తూనే ఉంటుంది. భగవంతుడిపైన విశ్వాసాన్ని ఉంచండి. మీ కృషిని ఇదే విధంగా కొనసాగించండి. మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి. ముఖ్యంగా అసూయ, ద్వేషం, ప్రతీకారం వంటి భావాలకు ఈ 4 రోజులు కూడా పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే మీ జీవితంలోనికి వచ్చే బంధాలను ఎవ్వరూ ఆపలేరు, కాబట్టి స్వాగతించండి. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నిజమైన శక్తి కోపంలో కాదు, ప్రతీకారంలో లేదు, సహనంలో ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. ఇక కష్టాలను జయించి మరలా లేచే ధైర్యంలో ఉంటుంది. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న విషయాలు మీ జీవితంలో జరుగుతున్న అనేక సంఘటనలకు సంబంధించినవై ఉండవచ్చు. ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం మీకు మరింత ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రవేశించి మరలా అకస్మాత్తుగా వెళ్లిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి. వారిని మీరు మర్చిపోవాలి అని ప్రయత్నించినా సరే మీరు మర్చిపోలేక బాధతో ఉండవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తి మన జీవితంలో యాదృచ్ఛికంగా రారు కదా. కొంతమంది మనకు ఆనందాన్ని ఇవ్వటానికి వస్తే, కొంతమంది పాఠాలు నేర్పించడానికి వస్తారు. మరి కొంతమంది మన అసలు శక్తి ఏమిటి అనేది బయటకు తీసుకురావటానికి మనకు పరిచయం అవుతారు. మీ జీవితంలో ఈ 3 రకమైనటువంటి వ్యక్తులు ఈ 4 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తారు. మిమ్మల్ని పరీక్షించేవారు, అవమానించేవారు, తక్కువగా అంచనా వేసేవారు. ఇవన్నీ కూడా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో ఒక కారణంతోనే మీకు ఎదురు పడబోతున్నాయి. ఎందుకంటే మీరెంత బలమైన వారో మీకే తెలియనటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ శక్తిని మీకు గుర్తు చేయడానికి భగవంతుడు అలాగే కాలం కొన్ని రకాల పరీక్షలైతే పెట్టబోతుంది. దీనికి మీరు తప్పకుండా సిద్ధంగా ఉండాలి. అలాగే మీరెన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడి ఆ శక్తి మీకు పదింతలే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటుంది. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా కాలసర్ప దోషాలు, అలాగే సర్పదోషాలు అని అంటూ ఉంటారు కదా. అటువంటివి మన జీవితంలో ఉన్నప్పుడు సర్పదోషాలతో అలాగే
కాలసర్ప దోషాలతో బాధపడుతూ ఉండేవారు భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి 4 రోజుల్లో సుబ్రహ్మణ్యాష్టకం అలాగే పసుపు కుంకుమలతో పూలతో పాలతో స్వామివారిని చక్కగా నిండుగా అలంకరించుకొని పూజ చేసుకోండి. స్వామివారికి నమస్కరించుకోండి. తెలిసి తెలియక ఏదైనా కాని కాలసర్ప దోషాలు కాని సర్పదోషాలు ఏమైనా ఉంటే మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటే మీరు అనుకున్నటువంటి పనులు వెనక్కి లాగేస్తుంటే వాటి నుంచి మిమ్మల్ని విముక్తి కల్పించమని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకోండి. స్వామివారికి ఇష్టమైన ప్రసాదం చలిమిడి లాంటివి పెట్టండి. అలాగే పితృదేవతలను స్మరించండి. కులదేవత ఆరాధన చేసుకోండి. ఈ 4 రోజుల్లో వచ్చినటువంటి అవకాశాలను చిన్న అవకాశాల రూపంలోనైనా సరే ఆ భగవంతుడి యొక్క గొప్ప ఆశీర్వాదాలను మీకు పంపించబోతున్నాడు. ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి కృషి ఎక్కడా కూడా వృధా కాలేదు. మీరు పడుతున్న శ్రమ కనిపించకపోయినా సరే దాని ఫలితం అనేది నెమ్మదిగా మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరగదు కదా, అలాగే మీ కృషి కూడా సరైనటువంటి సమయంలోనే ఫలిస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు నిరుత్సాహపడవద్దు. కుటుంబ సభ్యులతో చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా గడుపుతారు. అలాగే మీరు వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకున్నటువంటి మనుషులు సైతం తిరిగి మరలా మీకు అనుకూలంగా మారతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మీకు క్షమాపణలు కూడా చెప్తారు. అలాగే మీరు ఎవరైనా సరే నిజం చెప్పినా ఎవ్వరు కూడా అంటే కొన్ని సందర్భాలలో మీరు ఎంత నిజం చెప్పినా కూడా నమ్మకుండా మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులు సైతం మీరు చెప్పినటువంటి ఆ మాటలను ఒక్కసారి పదే పదే గుర్తు చేసుకొని ఫలానా రోజు ఇతను చెప్పినటువంటి విషయం నిజమే కదా అని తిరిగి మరలా మిమ్మల్ని వారే అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఆ బంధం అనేది మరింత ఎక్కువగా రెట్టింపుగా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ 4 రోజులు కూడా మీ ఆలోచనలు అలాగే మీరు చేసే పనులన్నీ కూడా భగవంతుడి దృష్టిలోనే ఉంటాయి. కాబట్టి కోపాన్ని నియంత్రించుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. తులసి మొక్క ఆరాధన, రావి చెట్టు ఆరాధన ఇటువంటివి ఖచ్చితంగా చేసుకోండి. పేదవారికి అన్నదానం, దగ్గరలో ఉన్న వారికి ఎవరికైనా సరే దగ్గరలో యాచకులు కనిపిస్తే వారికి అన్నదానం చేయండి. పేద విద్యార్థులకు వారికి ఏదైనా అవసరం ఉంటే ఏదో ఒక విధంగా మీ వంతు సహాయం చేయటం మంచిది. మీరు మరీ బాధపడవలసినటువంటి అవసరం లేదు. కాలం అన్నీ కూడా తప్పకుండా మీ వంతుగా అంటే మీకేదివ్వాలో అది తప్పకుండా మీ దగ్గరకు చేరుస్తుంది. మీ మార్గంలో మీరు ముందుకు సాగండి. ఇతరుల అభిప్రాయం కోసం మీ జీవితాన్ని ఎక్కడా కూడా ఆపుకోవలసినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. భగవంతుడి పేరు జపించండి.